అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పాలనే అంశంపై తమను ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం స్పష్టం చేసింది. తెరాస నేతలు ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమని ఫోరం సమన్వయకర్త ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రితో రహస్యంగా పనులు చేయించుకునే తెరాస నేతలు తెలంగాణ కోసం పోరాడుతున్న విమలక్క విషయమై ఎందుకు మాట్లాడారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశానికి హెచ్చరికలు చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాం తీరుపైన ఎర్రబెల్లి తీవ్ర విమర్శలు చేశారు. అటు పత్తి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎర్రబెల్లి హెచ్చరించారు. మేము ఒక స్టాండ్ మీదనే ఉన్నాం. గతంలో ప్రణయ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చాం, ఆ లెటర్ కట్టుబడి ఉన్నాం, వెనక తీసుకోలేదు. అఖిలపక్ష మీటింగ్ లో మేము హాజరవుతాం. మాకెవరు కూడా 26వ తారీఖు 27వ తారీఖు డెడ్ లైన్ పెడుతున్నారు. మీ పార్టీ అభిప్రాయం చెప్పకపోతే మేము చూసుకునే మాకు డెడ్ లైన్ ఎవరు పెట్టే అర్హత హక్కు కూడా ఎవరికి లేదు. తెలంగాణ ప్రజలకు మేము జవాబు చెప్పే సిద్ధంగా ఉన్నాం. జేఏసీ కూడా కోదండరాం రెడ్డి గారు కేసీఆర్ గారు తొత్తుగా తయారు, ఆయనకు కూడా అర్హత లేదు.